హలో అండి, వెల్కమ్ టు స్పార్తి కిచెన్. టేస్టీగా ఇంకా ఎమ్మీగా ఉండే డబుల్ కా మిఠాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి. ఇలా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని 4 పీసెస్ లేదా 6 పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని 1 అవర్ పాటు ఫ్యాన్ కింద కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన బ్రెడ్ పీసెస్ అనేవి గట్టి పడతాయి. ఇలా గట్టిగా ఉంటేనే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. మీ దగ్గర కోవా కానీ అందుబాటులో ఉంటే కోవా అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలతో చేసుకుంటున్నాను కాబట్టి 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఈ పాలని హై ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కబడేంత వరకు కలుపుతూ దగ్గర పడనివ్వాలి. పాలు సగం అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పలుకులు వేసుకొని కలుపుకుంటూ ఇలా చిక్కబడించుకోవాలి. ఇలా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని జీడిపప్పు పలుకులు, కిస్మిస్లను వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే నెయ్యిలోకి బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పీసెస్ని టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా బ్రెడ్ పీసెస్ అన్నింటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదే ప్యాన్ని శుభ్రం చేసి ఇందులోకి 1 లేదా 1/4 కప్పు వరకు చక్కెర, అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని చక్కెరని మీడియం మంట మీద కంప్లీట్గా కరిగించుకోవాలి. చక్కెర కరిగిపోయిన తర్వాత మంచి కలర్ కోసం నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పాకం అనేది లైట్గా తీగ పాకం రావాలి. అలా పాకం వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. పాకం ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొక 4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్వీట్ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అదేవిధంగా పైన 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, యమ్మీ ఇంకా టేస్టీగా ఉండి డబుల్ కా మిఠా అనేది రెడీ అయిపోయింది. ఈ స్వీట్ అనేది అస్సలు గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి. థ్యాంక్ యూ.